జావాలో స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డాట్ లెంత్ రాసి లాస్ట్ కి బ్రాకెట్స్ రాస్తాము. బట్ అదే అరే కేస్ లో చూసుకుంటే జస్ట్ డాట్ లెంత్ అని మాత్రమే రాస్తాము. ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేస్తారా అసలు ఇలా ఎందుకు రాస్తామని చెప్పి? ఒకవేళ నీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చెయ్యి. లేదు అంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నేనే నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జావాలో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఈ స్ట్రింగ్ క్లాస్ లో లెంత్ అనేది ఒక మెథడ్. సో ఎప్పుడైనా కానీ ఒక మెథడ్ ని కాల్ చేయాలి అంటే లాస్ట్ కి మనం బ్రాకెట్స్ యూజ్ చేయాలన్నమాట. అదే అరే కేసులో చూసుకుంటే లెంత్ అనేది మెథడ్ కాదు, అదొక ప్రాపర్టీ అంటే వేరియబుల్ అన్నమాట. సో జావా ఇంటర్నల్ గా ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా కానీ ఒక అరే క్రియేట్ అయితే దాని యొక్క సైజ్ అనేది ఈ లెంత్ ప్రాపర్టీని స్టోర్ చేసి పెట్టుకుంటది. సో ఎప్పుడైనా కానీ మనం అరే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ ఆ ప్రాపర్టీని కాల్ చేస్తే చాలు. బట్ అదే స్ట్రింగ్ కేసులో మనం మెథడ్ ని కాల్ చేస్తున్నాం. సో అందుకనే మనం ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ కి బ్రాకెట్స్ రాస్తున్నాము. బట్ అరే లెంత్ లో ఎలాంటి బ్రాకెట్స్ అయితే యూజ్ చేయట్లేదు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మెథడ్ కి అయితే బ్రాకెట్స్ అండ్ ప్రాపర్టీస్ కి అయితే ఎలాంటి బ్రాకెట్స్ ఉండవు. ఫాలో ప్రోగ్రామింగ్ లైవ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.